ఓకే. రైట్. ఏంటిది? ఫస్ట్ స్టాటిస్టిక్స్ పార్ట్ రివిజన్ చేద్దామండి. ఎందుకంటే మంచి స్కోరింగ్ అక్కడ నుంచే కాబట్టి స్టాటిస్టిక్స్ పార్ట్ రివిజన్ చేద్దాం. చూడండి, ఈ టాపిక్స్ ఏమేమి రివైజ్ చేస్తానో ఒకసారి చెప్తున్నాను ఫస్ట్ మీకు. సెంట్రల్ టెండెన్సీ, డిస్పర్షన్ అండి ఫస్ట్ డిస్కస్ చేసేది. నెక్స్ట్ ప్రాబబిలిటీ. ఓకే. థియరిటికల్ డిస్ట్రిబ్యూషన్స్. నెక్స్ట్ కొరిలేషన్, రిగ్రెషన్, ఇండెక్స్ నెంబర్స్. ఇవి స్టాట్స్లో రివిజన్ చేస్తానండి. ఓకేనా? ఇక్కడికి ఎన్ని వచ్చాయి? 5 టాపిక్స్ వచ్చాయి. ఎక్కడికి నాకు 10 days పడుద్ది. పడదు కదా? మీరు ఇంకా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేశారా? అక్కర్లేదండి. అంటే ఈరోజు మీరు చూస్తారుగా. మీ దగ్గర నోట్స్లు ఉంటాయి కదండి. నేను పాయింట్ టు పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. అంటే రివిజన్ కాన్సెప్ట్ ఏంటో చెప్తున్నానండి. చాప్టర్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. పాయింట్స్ ఏమున్నాయి, ఫార్ములాస్ ఏమున్నాయి, అన్నీ కూడా ఒకసారి డిస్కస్ చేస్తా. ఓకే. కాకపోతే క్లాస్ చెప్పినట్టు ఉండదు. కొంచెం స్పీడ్గా ఉంటుంది అంతే. నెక్స్ట్ మళ్ళీ మన మెటీరియల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా, ఒకసారి మళ్ళీ చేస్తా. మీరు కూడా నాతో పాటు ప్యారలల్గా ఒక రఫ్ బుక్లో చేస్తారు. ఇంకేమన్నా డౌట్స్ ఉన్నా కూడా అన్నీ అయిపోవాలి క్లియర్గా. ఓకే. అది. నెక్స్ట్ టైం వాల్యూ ఆఫ్ మనీ, ఏపీజీపీ. ఈ 2 చూస్తానండి. ఇంకా మీకు ఏమన్నా కావాలా? పర్ముటేషన్ కాంబినేషన్ అంటే కొంచెం పెద్ద చాప్టర్ కదండి, అందుకని రాయలే. అంత ఈజీ థింగ్ ఏమీ కాదు కదా దాన్ని మొత్తాన్ని చెప్పడం అనేది. సరే, బిట్స్ వరకు చూద్దాం. ఇంతేనా? ఇవి చేస్తే సరిపోతాయి కదా మీకు. మిగతాయన్నీ చిన్న చిల్లర చాప్టర్లు అవన్నీ కూడా మీరు ఫాస్ట్‌గానే చేసేయొచ్చు. అంతే కదండీ. రేషియోస్, ప్రపోర్షన్స్, ఇండిసెస్, లాగరిథమ్స్ అవే ఏముంటాయి. 1 మార్క్ క్వెషన్. మీరు ఎంత చదివినా 1 మార్కే అక్కడి నుంచి వచ్చేది. ఓకే. అది మీకు కూడా కొంచెం టైం దగ్గరికి వచ్చినట్టు కొడుతుంది కదా. ఏం పర్లేదులెండి. మీరు కొంచెం ఇదే కంటిన్యూ చేశారంటే చదవటం, సక్సెస్ రేట్ ఇంక్రీజ్ అయ్యిద్ది డెఫినిట్‌గా. ఓకే. రైట్. మెజర్స్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీ. నోట్స్‌లు ఉన్నాయిగా మీ అందరి దగ్గర? స్టాట్స్ నోట్స్ మెయింటైన్ చేయండి. రాత్రే టాపిక్ పెట్టాల్సింది. పెడితే మీరు తెచ్చుకునేవారేమో నోట్స్. ప్రాబ్లమ్ ఏం లేదులెండి. మీరు రాయటం ఏం లేదు కదా. అయితే ఇప్పుడు రివిజన్ అనంగానే మీరేం ఎక్స్‌పెక్ట్ చేశారు? రేషియోస్ నుంచి చెప్తారనుకున్నారా? అట్లా చెప్పనండి. అకౌంట్స్ అలా చెప్పారేంటి? అట్లా చెప్తే మీరు రేపొద్దుకి ఎవరు రారు ఇందులో. సగం మానేస్తారు. అనవసరం గదా. ఓకే. మీరు కూడా ఊహించుంటారు. కొన్ని చాప్టర్‌లు మాత్రం చెప్తాడు అని. అందులో ఏది ఫస్ట్ అనేది మీకు తెలీలా? రైట్. సరే, ఎంసీటీ మెజర్స్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీ. ఓకే. మెజర్స్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీ. See, in the measures of central tendency chapter, what we measure? Central location of the observation. And throughout this chapter, we discuss the central location of the observation. Okay. And for suppose that, let us take the observations like, see, arithmetic mean for this data is 6. Suppose let us take a data 2, 4, 6, 8, 10. Okay, na? Arithmetic mean for this data is 6. It is a single value. Okay. Single value represents a group of observations. All these are the group of observations. Single value represents a group of observations. Generally, these single values in statistics called as averages. ఈ సింగిల్ వాల్యూస్ ఏమంటామంటే యావరేజెస్ అంటాం. ఓకే. దీస్ యావరేజెస్ ఆర్ లై ఇన్ ద సెంట్రల్ పార్ట్ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్. యావరేజెస్ ఎక్కడ ఉంటాయంటే మాక్సిమం కేసెస్‌లో సెంటర్‌లో ఉంటాయి. దట్ ఈస్ ద రీజన్. ఓకే. ద నేమ్ ఆఫ్ దిస్ చాప్టర్ ఈస్ మెజర్స్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీ. ఓకేనా? మెజర్స్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీ. ఓకే. సీ, యాక్చువల్లీ దీస్ ఆర్ ద ఫాలోయింగ్ టైప్స్ అండి. లైక్ మీన్, జామెట్రిక్ మీన్, హార్మోనిక్ మీన్, మీడియన్, మోడ్. ఓకే. సీ, దీస్ median and mode. Median and mode are called it as positional averages. Positional averages. These are called it as mathematical averages. Mathematical averages. Okay. And those three have mathematical properties. Mathematical properties, further mathematical properties. Those three, like arithmetic mean, geometric mean, and harmonic mean. That's why they are called it as mathematical averages. These are called it as positional averages. Based on the position, we say that which one is a suitable measure of central tendency based on the position.
Okay, median means middle of the observation. Middle position value is called median, and highest repeated position value is called mode. That's why those two are called it as positional averages, and the first three are called it as mathematical averages. Mean of three types: AM, GM, HM. AM, GM, HM. Okay, and central tendencies are mean, median, mode. All of you clear this point? Okay, see, now we discuss what are the properties are there and how to calculate all these things in different types of referent series. Different types of series. See, there are actually three types of series are there. There are three types of series. One is called raw data or ungrouped data. Okay, discrete series, and the next one is continuous series. Discrete series and continuous series. See, raw data. How to calculate arithmetic mean for raw data? Arithmetic mean for raw data is x bar is equals to చెప్పండి sum of observations by number of observations. Sum of observations by number of observations. See, this is the formula for calculation of arithmetic mean for raw data in direct method. Direct method. We have one alternate method is there, that is called step deviation. X bar is equals to a plus sigma d by n. A plus sigma d by n, where a is called assumed value. Assumed value. Any assumed value we consider. D is nothing but x minus a. What is the meaning for x minus a? The deviations taken from arithmetic mean. Deviations taken from arithmetic mean. Sorry. Deviation taken from any assumed value. Deviations taken from any assumed value. Okay. See, n is nothing but a number of observations. Number of observations. This is the formula for calculation of arithmetic mean. Arithmetic mean for raw data. Okay, direct method and step deviation method. In discrete frequency distribution, arithmetic mean is equal to actually the discrete series structure is like this: observations along with the frequencies, then arithmetic mean is equals to x1 f1 plus x2 f2 and so on plus xn fn by f1 plus f2 and so on plus fn. Therefore, x bar is equals to sigma fx by n. Sigma fx by sigma f or n. N is nothing but a total frequency. Okay, how to read this sigma f? Ante sum of the product of the frequencies along with observations. Sum of the product of the frequencies along with observations. Okay, right? Next, see, this is the formula for measuring arithmetic mean in discrete series in direct method. Okay, we have one more thing is there, that is called step deviation. That is a plus sigma fd by n. Fd by n, where d is the same. Deviations taken from any assumed value. Deviations taken from any assumed value. Okay, n is same. That is the total frequency. A is nothing but any assumed mean. Assumed mean. ఎగ్జామ్‌లో ఒక కంటిన్యూయస్ సిరీస్ డేటా ఇచ్చి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ అన్ అస్యూమ్డ్ మీన్ అంటాడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ అన్ అస్యూమ్డ్ మీన్ అంటే, ఇప్పుడు మీకేం చెప్పాను నేను యాక్చువల్‌గా అస్యూమ్డ్ మీన్ అంటే మీ ఇష్టం అన్న. మీరొకళ్ళు తీసుకోవచ్చు. ఈ బ్యాచ్ ఒకటి తీసుకోవచ్చు. వాళ్ళ ఎవరు ఏదైనా అస్యూమ్ చేసుకోవచ్చు. దట్స్ వై ఇట్ ఈస్ కాల్డ్ అస్యూమ్డ్ మీన్. మరి పర్టిక్యులర్‌గా క్వెషన్ అడిగాడు. ఇదిగో కంటిన్యూయస్ సిరీస్ ఇలాగే కదా 0-10, 10-20, 20-30, 30-40, 40-50 అనుకుందాం ఫర్ సపోజ్ దట్. ఫ్రీక్వెన్సీస్ ఆర్ 6, 2, 10, 4, 3 అన్నానండి. విచ్ వన్ ఈస్ యాక్టింగ్ యాజ్ అస్యూమ్డ్ మీన్ అన్నాడండి క్వెషన్. డైరెక్ట్‌గా ఇలా అడిగాడు. ఏం చేస్తామంటే అప్పుడు ఔట్ ఆఫ్ ఆల్ దీస్ హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ ఈస్ హౌ మచ్? హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ కరస్పాండింగ్ క్లాస్ మిడ్ వాల్యూ ఈస్ కాల్డ్ అస్యూమ్డ్ మీన్. హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ కరస్పాండింగ్ క్లాస్ మిడ్ వాల్యూ ఈస్ కాల్డ్ అస్యూమ్డ్ మీన్. ఎగ్జామ్‌లో పర్టిక్యులర్‌గా అడిగితే, అలా ఏం అడగలేదనుకోండి, ప్రాబ్లమ్ చేయమన్నాడు. బై యూజింగ్ స్టెప్ డీవియేషన్ మెథడ్ ఫైండ్ ఔట్ అర్థమెటిక్ మీన్ అన్నాడనుకోండి, మీరు అస్యూమ్డ్ మీన్ ఏదైనా తీసుకొని చేయొచ్చు. నో ప్రాబ్లమ్. ఫైనల్ ఆన్సర్ ఇట్ విల్ బికమ్ సేమ్ బికాజ్ మీన్ ఈస్ రిజిడ్‌లీ డిఫైన్డ్. అంటే ఆల్ దీస్ ఆర్ అబ్టైన్డ్ సమ్ మ్యాథమెటికల్ కాలిక్యులేషన్స్. ఒక మ్యాథమెటికల్ కాలిక్యులేషన్ నుంచి డెవలప్ అవుతుంది ఇది. ఆల్ ఆఫ్ యూ అండర్‌స్టాండ్ ద పాయింట్? అందుకని ఏం చెప్పొచ్చు అంటే ఇక్కడ అస్యూమ్డ్ మీన్ ఇలా పర్టిక్యులర్‌గా ప్రాబ్లమ్ గనుక అడిగితే హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ ఎతకండి. హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ కరస్పాండింగ్ క్లాస్ ఉంటది కదా! దట్ మిడ్ వాల్యూ ఈస్ కాల్డ్ అస్యూమ్డ్ మీన్. ఆల్ ఆఫ్ యూ అండర్‌స్టాండ్ ద పాయింట్? ఓకే. Next, in grouped series structure is like this. That is observations along with frequencies. Observations always in the form of class intervals.
that is class intervals like 0 to 10, 10 to 20, like that corresponding frequencies are given. Okay, in that situation, how to find out arithmetic mean is nothing but sigma fm by n, where m is equal to class mark. M is equal to class mark. Another name for class mark is mid value. Okay, mid value. All of you understand the point? Okay. See, this is the direct method formula. We have one more method is there, that is called step deviation. That is a plus sigma f d dash by n into c. Okay, a plus sigma f d dash by n into c, where d dash is equals to m minus a by c. M minus a by c. What is c? Length, height, width of the class interval. Length of class interval, width of the class interval, or height of the class interval. Okay, na? So, next, d dash and m is a mid value, a is assumed value, and n is a total frequency. Remaining variables already you have some idea about that, right? Okay. See, the step deviation method. Next, ప్రాపర్టీస్ ఆఫ్ అర్థమెటిక్ మీన్. ప్రాబ్లమ్స్ అయితే ఇప్పుడు ఏం చేయను, కాన్సెప్ట్ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత మాత్రం అప్పుడు మనం ప్రాబ్లమ్స్ చేద్దాం. ఓకే, రైట్. ప్రాపర్టీస్ ఆఫ్ అర్థమెటిక్ మీన్. ఇఫ్ ఆల్ అబ్జర్వేషన్స్ ఆర్ assumed బై a కాన్స్టెంట్ k, ఆల్ అబ్జర్వేషన్స్ ఆర్ assumed బై a కాన్స్టెంట్ k, అంటే లైక్ 10 10 10 10 10, వాట్ ఈస్ అర్థమెటిక్ మీన్? 10. ఓకే, ఆల్ అబ్జర్వేషన్స్ ఆర్ assumed బై a కాన్స్టెంట్ k, అర్థమెటిక్ మీన్ ఈస్ 10. మరి ఆల్ అబ్జర్వేషన్స్ ఆర్ ఈక్వల్ టు 10, దెన్ వాట్ ఈస్ రేంజ్? 0. అదనమాట. ఒక అన్ని అబ్జర్వేషన్స్ సేమ్ అయితే రేంజ్, క్వార్టర్ డీవియేషన్, మీన్ డీవియేషన్, స్టాండర్డ్ డీవియేషన్, ఎవ్రీథింగ్ ఈజ్ 0. Because there is no variation between the observation, because dispersion is a one tool to measure the dispersion, to measure the variation between the observation. మీరు మీనింగ్ తెలుసుకొని చదివితే మర్చిపోరు ఎప్పటికీ కూడా. బై హార్ట్ చేసి చదివితే ఆ రోజు వరకే, ఆ రోజే, తిరుగులేదు. ఎందుకంటే స్టూడెంట్కి ఎగ్జామ్లో యూనిట్ టెస్ట్లో మార్కులు ఎక్కువ వస్తాయి, క్వార్టర్లీ, హాఫ్ ఇయర్లీ, ప్రీ ఫైనల్లో రావు. యూనిట్ టెస్ట్ ఒక చాప్టర్ మీద ఉంటుంది, ఆ చాప్టర్లో 4 ఇంపార్టెంట్ క్వశ్చన్లు ఉంటాయి, అందులో ఆడు గెస్ చేసేస్తాడు ఈ క్వశ్చన్ ఇస్తాడు అని చెప్పి, అవి బై హార్ట్ చేస్తాం, ఏదో విధంగా రాసేస్తాం. అదే క్వార్టర్లీ, హాఫ్ ఇయర్లీలో 10 చాప్టర్లు ఉంటాయి, చాప్టర్కి 10 ఇంపార్టెంట్ క్వశ్చన్లు ఉంటాయి, 100 అయితే ఈ 100 ఎన్ని బై హార్ట్ చేస్తామండి? అవ్వదు. ఎప్పుడైనా సరే బై హార్టింగ్ అనేది మొదలు పెట్టారంటే మీ పని అయినట్టే. హార్డ్ వర్క్ చేయండి, ఎక్కువసేపు స్పెండ్ చేయండి, ఆటోమేటిక్గా మార్కులు పెరుగుతాయి. ఓకే, రిలాక్స్ అవ్వద్దు. రిలాక్స్ అయ్యిరో అది తెలుసు కదా మీకు. మనకున్న డేస్ ఇంకా 1 మంత్ ఉంది కరెక్ట్గా, అంతేగా. ఒక రోజు ఉంది ఎక్స్ట్రా 1 మంత్ మీద. ఈ రోజులైతే రేపు నెక్స్ట్ మంత్ 31నే మీ ఫస్ట్ ఎగ్జామ్. ఇలాంటి అవకాశం మళ్ళీ రాదు. డిసెంబర్ 31 రోజున ఎగ్జామ్ రాసే అవకాశం చూశారు, అది మనుషులు ఎవరికీ రాదు. ఒక సీఏ స్టూడెంట్స్‌కి మాత్రమే వస్తది. అర్థమైందా? అంటే మనుషులకి రాదు, సీఏ స్టూడెంట్స్‌కి వస్తదంటే, సీఏ స్టూడెంట్స్ భగవంతుడు లాంటోళ్ళనమాట. అదే భగవంతుడికి మీ మీద ఎంత కోపం ఉంటే డిసెంబర్ 31 నైట్ ఎగ్జామ్ పెట్టిచ్చాడు మీకు చూడండి. అది. అయితే ఇక్కడ ప్లస్ పాయింట్ ఏంటి తెలుసా? జనవరి 1 రోజున ఎగ్జామ్ ఉందా? అది ఎంత అదృష్టం చేసుకుంటే మీకు ఆ అదృష్టం దక్కింది తెలుసా? జనవరి 1 ఎగ్జామ్ ఉందంటే మీ పరిస్థితి ఆలోచించండి అసల. డిసెంబర్ 31 నైట్ ఎంజాయ్ చేయలేము. జనవరి 1 రోజున సపోజ్ మ్యాథ్స్ ఎగ్జామ్ ఉందంటే మీకేమనిపిస్తదంటే, ఈ దరిద్రపు మ్యాథ్స్ ఏంట్రా ఎక్కడికెళ్ళినా వదలట్లేదు. అంటే మ్యాథ్స్ సార్ జీవితంలో ఖచ్చితంగా గుర్తుండిపోతారనమాట. అసలు టైమ్ టేబుల్ డిజైన్ చేసినోడికి ఒక్కసారి ఒక లెటర్ అని రాయాల్సింది నాలాంటోడని. జనవరి 1 రోజున దయచేసి మ్యాథ్స్ ఎగ్జామ్ పెట్టండి. పిల్లలు మంచి ఉత్సాహంగా ఉన్నారు. ఆ రోజు ఎలాగైనా నిద్రపోరు. ఓకే, ఎలాగైనా నిద్రపోరు కాబట్టి ఖచ్చితంగా రాస్తారు కదా! నైట్ ఔట్ చేసి మరి రాస్తారెళ్లి ఎగ్జామ్. ఓకే, నెక్స్ట్ ఆల్ అబ్జర్వేషన్స్ ఆర్ అస్యూమ్డ్ బై ఎ కాన్స్టెంట్ కే, దెన్ అర్థమెటిక్ మీన్ ఈస్ కే అంటే 10. ఓకే, నెక్స్ట్ సిగ్మా ఎక్స్ మైనస్ ఎక్స్ బార్ ఈస్ ఈక్వల్స్ టు 0, అంటే సమ్ ఆఫ్ డీవియేషన్స్ టేకెన్ ఫ్రమ్. ఇగో సిగ్మా అంటే ఏం చెప్పానండి? సమ్ ఆఫ్. మైనస్ అంటే డీవియేషన్. ఎక్కడి నుంచి తీసుకున్నారు? అర్థమెటిక్ మీన్ ఈస్ 0. సమ్ ఆఫ్ డీవియేషన్స్ టేకెన్ ఫ్రమ్ అర్థమెటిక్ మీన్ ఆల్వేస్ 0. వాడు ఎగ్జామ్లో ఒక్కోసారి ఇలా అడుగుతాడు, సిగ్మా ఎక్స్ మైనస్ ఏ ఈజ్ ఈక్వల్ టు 0, దెన్ ఏ ఈస్ arithmetic mean or median or mode, which one is correct? అర్థమెటిక్ మీన్. ఎందుకంటే ఇది డీవియేషన్ సమ్ 0 అయిందంటే దట్ క్రెడిట్ గోస్ టు ఓన్లీ అర్థమెటిక్ మీన్, ఇంకా దేనికి అవ్వదండి అట్లా. ఓకే, అందుకని సిగ్మా ఎక్స్ మైనస్ ఏ ఈజ్ ఈక్వల్ టు 0, దెన్ దట్ ఏ అస్యూమ్డ్ వాల్యూ obviously equals to arithmetic mean, then only the sum is 0. All of you understand the point? Next. Okay, next, see, suppose to say a classification is given like, what is arithmetic mean? 7 is the arithmetic mean, antena?
7 7 arithmetic mean. This is old data. Suppose a new series obtained by adding a constant number to each and every observation. ఒక కాన్స్టెంట్ నెంబర్ని మీరు యాడ్ చేశారు. యాడ్ చేస్తే ఏమైందంటే 5, 7, 9, 11, 13, 15. వాట్ ఈజ్ అర్థమెటిక్ మీన్? 10. అర్థమెటిక్ మీన్ చేంజ్ అయిందా లేదా? అంటే అర్థమెటిక్ మీన్ ఈజ్ చేంజెస్ డ్యూ టు చేంజ్ ఆఫ్ ఆరిజిన్. యాడింగ్ ఆర్ సబ్ట్రాక్టింగ్ ఈజ్ కాల్డ్ ఆరిజిన్. ఓకే, గుర్తొస్తున్న పాయింట్లు మీకు గుర్తొస్తే చాలండి, మీరు చదివినట్టే. ఇక మళ్ళీ మీరు రివైజ్ చేయండి, ఇక మర్చిపోరు. ఓకే, అర్థమెటిక్ మీన్ ఈజ్ చేంజెస్ డ్యూ టు చేంజ్ ఆఫ్ ఆరిజిన్. ఆరిజిన్ మీన్స్ వైల్ యాడింగ్ ఆర్ subtracting, arithmetic mean value is changes. Similarly, while multiplied by non-zero number, 3 to the 6, 12, 18, 24, 30, 36. Then arithmetic mean is how much? 21. Arithmetic mean is changes due to change of scale. అంటే స్కేల్ అంటే మల్టిప్లికేషన్ చేసేదాన్ని ఏమంటున్నాం? మల్టిప్లికేషన్ ఆర్ డివిజన్, we call it as a scale. అంటే ఫైనల్లీ ద కంక్లూజన్ ఈజ్ అర్థమెటిక్ మీన్ ఈజ్ చేంజెస్ డ్యూ టు చేంజ్ ఆఫ్ బోత్ ఆరిజిన్ అండ్ స్కేల్. అర్థమెటిక్ మీన్ ఈజ్ చేంజెస్ డ్యూ టు చేంజ్ ఆఫ్ బోత్ ఆరిజిన్ అండ్ స్కేల్. ఆల్ ఆఫ్ యూ క్లియర్ దిస్ పాయింట్? ఓకే, అంటే సపోజ్ దట్ ద రిలేషన్ బిట్వీన్ ద టూ వేరియబుల్స్ y ఈజ్ ఈక్వల్ టు a ప్లస్ bx, y is equals to a plus bx, then where a is origin and b is scale, then arithmetic mean of y is equals to a plus b into arithmetic mean of x. అంటే arithmetic mean is changes due to change of both origin and scale. అంటే దేర్ ఈజ్ అన్ ఇంపార్టెన్స్, చేంజ్ అవుతున్నారు. నా వల్ల మీరు అందరూ చేంజ్ అయ్యారంటే నాకు ఇంపార్టెన్స్ ఉన్నట్టే. కేసీఆర్ వల్ల, అంటే ఎలక్షన్స్ అని మళ్ళీ అనుకోవద్దండి, కేసీఆర్ వల్ల తెలంగాణ చేంజ్ అయ్యింది అనుకోండి, ఇంపార్టెన్స్ ఉన్నట్టే. చేంజెస్ అంటే వెదర్ ఇట్ ఈస్ ఇంక్రీజింగ్ ఆర్ డిక్రీజింగ్, ఏదైనా సరే. మోడీ వల్ల ఇండియా చేంజ్ అయ్యింది అనుకోండి, అంటే ఇంపార్టెన్స్ ఉన్నట్టే. అలా ఇఫ్ యూ అండర్స్టాండ్ ద పాయింట్. ఇప్పుడు రాజీవ్ గాంధీ గురించి మనం మాట్లాడుకుంటున్నాం అంటే ఐటీ టెక్నాలజీ రాజీవ్ గాంధీ వల్ల చేంజ్ అయింది అని చెప్పుకుంటారు. మనం చూడలేదనుకోండి, మనం చిన్నపిల్లం అప్పుడు, మీరు పొట్టలే. ఓకే, ఐటీ ఎంత ఇదిగా ఇండియాకి వచ్చింది, లేకపోతే మన ఎకానమీ ఎంత ఇదిగా ఉంది, పివి నరసింహారావుకి మన్మోహన్ సింగ్కి ఆ క్రెడిట్ ఇస్తున్నారు అంటే మీరు ఎకనామిస్ట్లే కాబట్టి మీకు అర్థమవుతుంది, నాకు కొంచెం అర్థం కాదు. ఓకే, ఆ క్రెడిట్ ఇస్తున్నారంటే వాళ్ళ ఇంపార్టెన్స్ ఉంది. కాబట్టి ఇంపార్టెన్స్ ఉన్న వ్యక్తుల్ని ఇర్రెస్పెక్టివ్గా మనం గుర్తుపెట్టుకోవాలి అని. మహాత్మా గాంధీ వల్ల ఇండియాకి స్వతంత్రం వచ్చింది కాబట్టి మనం చచ్చిపోయేదాకా గుర్తుపెట్టుకోవడం కోసం నోటు మీద మహాత్మా గాంధీ ఫోటో వేశారంటే అది క్రెడిట్ అనమాట. అర్థమైందా లేదండి? అలాగే ఇక్కడ కూడా దేనికి ఇంపార్టెన్స్ ఉంది? ఆరిజిన్కి, స్కేల్కి. ఇంపార్టెన్స్ లేకపోతే గుర్తుపెట్టుకోకూడదు. హిట్లర్ ఉన్నాడు, ఇంపార్టెన్స్ ఉంది, గుడ్డో బ్యాడ్, గుర్తుందా లేదా అందరికీ? మనం గుర్తుంటామా? అసలు పోయామనుకోండి ఎల్లుండికి మర్చిపోతాం అందరం, అంటే మనకి ఇంపార్టెన్స్ లేదు. ఇలాంటి చాలా మంది ఉంటాం. ఓకే, అది రైట్. అంటే అర్థమెటిక్ మీన్ ఈజ్ చేంజెస్ డ్యూ టు చేంజ్ ఆఫ్ బోత్ ఆరిజిన్ అండ్ స్కేల్. అలాగే శ్రీనివాస రామానుజన్ కూడా కొన్ని విషయాలు చదువుతుంటే మనకి అద్భుతంగా ఆశ్చర్యంగా ఉంటాయి అనమాట. నీకు ఈ సొల్యూషన్ ఎలా వచ్చిందని అడిగితే, ఏమోనండి రాత్రి నేను పడుకున్నప్పుడు నాకు సరస్వతీదేవి కనపడద్ది నిజమండి, బయోగ్రఫీలో చదివా, ఇలా కనపడద్దండి, నాకు పొద్దున కల్లా సొల్యూషన్ వచ్చేస్తాను అంటది. అమ్మో, ఇది భయపడ్డారు అందరూ. ఎలా వస్తుందంటే, తెలీదండి, రాత్రి పడుకుంటానండి, నాకు పడుకోగానే అమ్మవారు కనపడతారు, సొల్యూషన్ తెలిసిపోద్ది అంటే అండి. అది ఇంపార్టెన్స్. అందుకనే అండి 32 ఇయర్స్‌కో 35కో చనిపోయాడు. అంటే గొప్పోళ్ళు ఎక్కువ రోజులు ఉండరు. మనలాంటి మనం అయితే దగ్గర 100, 125 వేసుకోవచ్చు. జనాలందరిని సావదొబ్బాక కానీ వెళ్ళమనమాట. ఓకే, రైట్. అంటే ఈ ప్రాపర్టీస్ ఇలాంటివి మనకు ఒక అరడజన్ చెప్పుకుంటామండి. ఆటిల్లో ఒకటి 2 క్వెషన్స్ కంపల్సరీగా వస్తాయి. ఓకే, డిస్పర్షన్ కానీ సెంట్రల్ టెండెన్సీలో కానీ కేర్ఫుల్గా ఉండండి, ఎలాగైనా మార్చి అడగొచ్చు. ఓకే, రైట్ అండి. నెక్స్ట్ అంటే అర్థమెటిక్ మీన్ ఈజ్ ఎఫెక్టెడ్ డ్యూ టు షిఫ్టింగ్ ఆఫ్ బోత్ ఆరిజిన్ అండ్ స్కేల్. నెక్స్ట్ అర్థమెటిక్ మీన్ ఈజ్ క్యాపబుల్ ఆఫ్ ఫైండింగ్ ఫర్దర్ మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్స్. అంటే వాట్ ఆర్ ఫర్దర్ మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్స్ మీన్స్ combined arithmetic mean for two groups is denoted by x bar of 1, 2. అంటే combined arithmetic mean అంటే two groups of information available separately, but we want to find out the arithmetic mean for whole data. That procedure is called combined arithmetic mean. That is two groups arithmetic mean is x bar of 1, 2 is equal to n1 x1 bar plus n2 x2 bar by n1 plus n2. సపోజ్ 3 గ్రూప్స్ అన్నాడు అనుకోండి, ఇంకోటి వస్తుందండి n3 x3 బార్ బై ప్లస్ n3. అలా క్లియర్ ద పాయింట్. అండ్ వెయిటెడ్ అర్థమెటిక్ మీన్ అంటే వెయిటెడ్ అర్థమెటిక్ మీన్ ఈస్ డినోటెడ్ బై సిగ్మా ఎక్స్ బార్ ఆఫ్ w, దట్ ఈస్ సిగ్మా wx బై సిగ్మా wx బై సిగ్మా w. See, w is replaced by f, then we get sigma fx by sigma f. అంటే weights acting as frequencies also call it as weights.
ఓకే. ఫ్రీక్వెన్సీస్‌నే వెయిట్స్ అంటాం. వెయిట్స్‌నే ఫ్రీక్వెన్సీస్ అంటాం. నొటేషన్ డిఫరెంట్ గాని అదే ఫార్ములా మళ్ళీ మార్చి చెప్తున్నాం అంతే. ఆల్ ఆఫ్ యూ క్లియర్ ద పాయింట్? అండ్ నో గ్రాఫ్ ఈస్ సపోర్టెడ్ టు ఫైండ్ ఔట్ ద అర్థమెటిక్ మీన్. ఎలాంటి గ్రాఫ్స్ అర్థమెటిక్ మీన్ ఫైండ్ ఔట్ చేయడానికి సపోర్ట్ చేయట్లా. ఓకే. ఎవరు సపోర్ట్ చేసినా చేయకపోయినా అర్థమెటిక్ మీన్ ఈస్ బెస్ట్ మెజర్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీ. ఆల్ ఆఫ్ యూ అండర్‌స్టాండ్ ద పాయింట్? ఓకే. రైట్. నెక్స్ట్ వచ్చేసి సపోజ్ ఏ క్లాసిఫికేషన్ ఈస్ గివెన్ లైక్ దిస్. లెస్ థాన్ 10, 10 to 20, 20 to 30, 30 to 40, గ్రేటర్ థాన్ 40 corresponding frequencies are given like this. See, this type of classification is called open-end classification. Open-end classification means some observations are missing at the beginning and some observations are missing at ending. If it is, it's not possible to find out arithmetic mean if any of the observation is missing. That means arithmetic mean is not applicable for open-end type of classification. All of you understand the point? Okay. రైట్. మరి ఓపెన్ ఎండ్ క్లాసిఫికేషన్‌లో సిట్యుయేషన్ వచ్చింది కాబట్టి చెప్పేస్తున్నా. బెస్ట్ మెజర్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీ ఏంటంటే మీడియన్. మీడియన్ ఈస్ ద బెస్ట్ మెజర్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీ ఇఫ్ ద డేటా బిలాంగ్స్ టు ఓపెన్ ఎండ్ క్లాసిఫికేషన్. ఓకే. దిస్ ఈస్ ద స్టోరీ బిహైండ్ ఆన్ అర్థమెటిక్ మీన్. ఓకే. రైట్. నెక్స్ట్ వచ్చేసేసి మీడియన్. మీడియన్ ఈస్ ఏ పొజిషనల్ యావరేజ్. మీడియన్ ఈస్ ఏ పొజిషనల్ యావరేజ్. అంటే బేస్డ్ ఆన్ ద పొజిషన్ వి ఫైండ్ ఔట్ ద మీడియన్. అంటే జనరల్లీ మీడియన్ ఈస్ కాల్డ్ మిడిల్ పొజిషన్ మిడిల్ ఆఫ్ ద అబ్జర్వేషన్స్. మిడిల్ పొజిషన్ వాల్యూ ఈస్ కాల్డ్ మీడియన్. అంటే బిఫోర్ క్యాలిక్యులేషన్ ఆఫ్ మీడియన్ ఫస్ట్ వి హావ్ టు అరేంజ్ ద డేటా ఇంటూ అసెండింగ్ ఆర్డర్ ఆర్ ఇట్ మే బి డిసెండింగ్ ఆర్డర్. వైల్ అరేంజింగ్ ఇంటూ అసెండింగ్ ఆర్డర్ ఆర్ డిసెండింగ్ ఆర్డర్ middle position is unchanged. All of you understand the point, but in our notes and in the chapter in this chapter we generally we follow అసెండింగ్ ఆర్డర్. అసెండింగ్ ఆర్డర్ మీద మనం ప్రాబ్లమ్స్ చేయటం, అటు ఫార్ములాస్ ఏంటో నేర్చుకున్నాం. మనం కూడా అసెండింగ్ ఆర్డర్ ఫాలో అవుతున్నాం అంతే. ఓకే. మీరు డిసెండింగ్ కావాలితే అలాగైనా ఫాలో అవ్వచ్చు. ఓకే. రైట్. సపోజ్ ఏ సెట్ ఆఫ్ క్లాసిఫికేషన్ ఈస్ గివెన్ లైక్ దిస్. ఓకే. దెన్ వాట్ ఈస్ ఎ మీడియన్? వాట్ ఈస్ ఎ మీడియన్? ఓకే. మీడియన్ ఈస్ 10. మీడియన్ ఈస్ 10. మిడిల్ పొజిషన్ వాల్యూ. వాట్ ఈస్ ద పొజిషన్ ఆఫ్ 10? What is the position of 10? For this is called rank of median. Rank means position. Rank means position. The median value is 10. Median divides the given data into two equal parts. And 50% of observations below the median and 50% of observations above the median. All of you understand the point? Okay. See, for raw data, the median is given by size of n plus 1 by tooth value. This is called rank. Okay, before applying this formula, first we are arranging the data into ascending order. All of you understand the point? Okay, second one, for a discrete series. For a discrete series, the same formula, okay, size of n plus 1 by tooth value, where n is equals to total frequency, where n is equals to total frequency. Okay. But one additional step is required to calculation of median in discrete data. What is that? Very good. Find out less than cumulative frequency. And the first one is arrange the data into ascending order. Second one is find out less than cumulative frequency. After that, we are applying this formula for calculation of median, that is n plus 1 by tooth value. After finding this value, locate this value where it is in the cumulative frequency. That corresponding variable value is called median. Adi manam chesindi median. Okay. Next, for grouped data and continuous series. Median is equals to L plus n by 2 minus CF by F into C. Okay, where L is equals to lower limit of median class, F is equal to frequency of median class, and C is equal to length of median class. CF is equal to cumulative frequency preceding to median class. Okay, right? అర్థమవుతుంది కదండి. అండ్ హౌ టు ఫైండ్ అవుట్ మీడియన్ క్లాస్. ఓకే. మీడియన్, వెరీ గుడ్. మీడియన్ క్లాస్ ఈజ్ ఈక్వల్ టు n by tooth value. మీడియన్ క్లాస్ ఈజ్ ఈక్వల్ టు n by tooth value. ఓకే. వాట్ ఈస్ n? వెరీ గుడ్. సమ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ, టోటల్ ఫ్రీక్వెన్సీ. ఓకే. రైట్. నెక్స్ట్, see, after calculation of median class, by using this formula we find out median, right? Then what is the meaning for median class? అంటే ద క్లాస్ విచ్ కంటైన్స్ మీడియన్ ఈజ్ కాల్డ్ మీడియన్ క్లాస్. హౌ టు ఫైండ్ అవుట్ మీడియన్ క్లాస్ అంటే n by టూత్ వాల్యూ, నాట్ n plus 1 by టూత్ వాల్యూ. కొంతమంది అన్నిటికీ n plus 1 by 2 అనుకుంటున్నారు. కాదండి, ఇక్కడ వచ్చేటప్పటికి
n/2th వాల్యూకో ఇక్కడ ఉన్నది చూసారా, ఇది డిసైడింగ్ ఫ్యాక్టర్ అనమాట. అది ఆ పర్టిక్యులర్ క్లాస్‌ని చెప్పేస్తది. సపోజ్ మీరు Q1 కాలిక్యులేట్ చేయాలి. Q1 అనుకోండి L ప్లస్ n/4 మైనస్ Cf బై F ఇంటూ C. Q1 కాలిక్యులేట్ చేయాలంటే. అర్థమవుతుందా లేదా? Q3 అయితే ఎవ్రీథింగ్ ఈజ్ సేమ్ 3n/4. ఫిఫ్త్ డిసైల్ అడిగితే ఇన్ కంటిన్యూస్ సిరీస్ ఫిఫ్త్ డిసైల్ అంటే 5 ఇంటూ n/10 డిసైల్ కదా, సిఎఫ్ బై ఎఫ్ ఇంటూ సి. ముందు మనం ఏం చేయాలి, డిసైల్ క్లాస్ కనుక్కోవాలి. అంటే 5n/10th వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. చేసిన తర్వాత పర్టికులర్ క్లాస్ నుంచి ఇవన్నీ ఎక్స్ట్రాక్ట్ చేయొచ్చు. ఆల్ ఆఫ్ యూ క్లియర్ ద పాయింట్? ఓకే. సి అండ్ మీడియన్ ఈజ్ ఏ పొజిషనల్ యావరేజ్. పొజిషనల్ యావరేజ్ కదా చెప్తుంది మనకి. రైట్. సపోజ్ 2, 4, 6, 8, 10. వాట్ ఈస్ మీడియన్? 6. ఒక నాన్ జీరో నెంబర్ని యాడ్ చేశారనుకోండి, ఏమొస్తుంది? 5, 7, 9, 11, 13. వాట్ ఈస్ మీడియన్? అంటే మీడియన్ ఈజ్ చేంజెస్ డ్యూ టు చేంజ్ ఆఫ్ ఆరిజిన్. సిమిలర్లీ మీడియన్ ఈజ్ చేంజెస్ డ్యూ టు చేంజ్ ఆఫ్ స్కేల్. అంటే మీడియన్ ఈజ్ చేంజెస్ డ్యూ టు చేంజ్ ఆఫ్ బోత్ ఆరిజిన్ అండ్ స్కేల్. లైక్ మీన్ కూడా అలాగే చేంజ్ అవుతుంది కదా. ఆల్ మెజర్స్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీస్ ఒబేస్ లీనియర్ ప్రాపర్టీ. అంటే మీన్, మీడియన్, మోడ్ ఒబేస్ లీనియర్ ప్రాపర్టీ. అంటే ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ ఎఫెక్టెడ్ డ్యూ టు చేంజ్ ఆఫ్ బోత్ ఆరిజిన్ అండ్ స్కేల్. అదే డిస్పర్షన్ లోకి వచ్చేటప్పటికి దే డోంట్ ఎఫెక్ట్ ద ఆరిజిన్ బట్ దే ఆర్ చేంజెస్ డ్యూ టు చేంజ్ ఆఫ్ స్కేల్. అర్థమవుతుందా లేదు? మీరు కంపేర్ చేసుకుంటూ చదవండి. ఇక్కడ చేంజ్ అవుతుంది, అక్కడ చేంజ్ అవ్వట్లేదు. ఎందుకు చేంజ్ అవుతుంది, ఎందుకు చేంజ్ అవ్వట్లేదు అంటే ఏంటంటే యాడ్ చేస్తే అన్న వేరియేషన్ చేంజ్ అయిందా? అవ్వదు కదా. ముందల 1 వేరియేషన్ ఉంది, అందరికి 2 మార్క్స్ ఇంక్రీజ్ చేసాం. మళ్ళీ వేరియేషన్ అంతే ఉంటుంది కానీ ఏమన్నా పెరిగిద్దా, ఏం తగ్గిద్దా? అందుకని ఏమీ చేంజ్ అవ్వదు అన్నట్టు. డిస్పర్షన్ మీనింగ్ తెలిస్తే ఎందుకు చేంజ్ అవుతుందో మీకు తెలిసింది. డిస్పర్షన్ అంటే ఏంటి? స్కాటర్నెస్ ఆఫ్ ది అబ్జర్వేషన్. అంటే వేరియేషన్ ఫైండ్ అవుట్ చేస్తున్నాము. నాకంటే కేసీఆర్ ఎంత ఉన్నవాడు, ఓకే, అనేది కంపేర్ చేసుకోవాలి మనం. అలాంటి వాళ్ళతో కంపేర్ చేసుకుంటే కనీసం రూ. 50 సంపాదిస్తాం సాయంత్రానికి. ఆల్ ఆఫ్ యూ అండర్‌స్టాండ్ ద పాయింట్? ఓకే. రైట్. నెక్స్ట్ చూడండి. సి సిగ్మా సిగ్మా మాడ్యులస్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎక్స్ బార్ అండ్ సిగ్మా మాడ్యులస్ ఆఫ్ ఎక్స్ మైనస్ మీడియన్. ఓకే. సిగ్మా అంటే సమ్, మాడ్యులస్ అంటే అబ్సల్యూట్, మాడ్యులస్ అంటే అబ్సల్యూట్, సమ్ ఆఫ్ అబ్సల్యూట్, మైనస్ అంటే డీవియేషన్. Sum of absolute deviations is minimum. Sum of absolute deviations is minimum if the deviations are taken from arithmetic median. Okay. Sum of absolute deviations are minimum if the deviations are taken from median. If the deviations are taken from median, arithmetic mean కాదు. ఓకే. డీవియేషన్స్ టేకెన్ ఫ్రమ్ మీడియన్. దీని మీద ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్పా. మీకు చెప్పేటప్పుడు యాక్చువల్‌గా ఏంటంటే ముందు ఒక ఎగ్జాంపుల్ చెప్పాకే ఈ పాయింట్ చెప్తా. మీరు ఏం చేయాలి తెలుసా? అసలు యాక్చువల్‌గా నోట్స్ రాసుకునేటప్పుడు ఆ ఎగ్జాంపుల్ ఏదైతే సార్ చెప్తున్నాడో పక్కన చిన్నగా రాసేసుకోవాలి. రేపు ఆ ప్రాపర్టీ చదువుతున్నప్పుడు ఆ ఎగ్జాంపుల్ చూస్తే ఓహో! ఇందుకా అని మీకు అది ఇంక గుర్తుండిపోద్దనమాట. ఇక మళ్ళీ మనం ఆ ప్రాపర్టీని మళ్ళీ మనం చదవక్కర్లా, బై హార్ట్ చేయక్కర్లా. లేకపోతే చిన్నపిల్లలు చెప్పినట్టు 1 ఈజ్ నైదర్ ప్రైమ్ నార్ కో ప్రైమ్ ఏదో చెప్తారు కదా చిన్నప్పుడు. బై హార్ట్ చేపిస్తుంటారు కదా. ఓకే. రైటా? అలాగే ఉంటదనమాట ఇక్కడ. సమ్ ఆఫ్ ది అబ్సల్యూట్ డీవియేషన్స్ టేకెన్ ఫ్రమ్ మీడియన్ ఈస్ మినిమమ్. సమ్ ఆఫ్ ది డీవియేషన్ టేకెన్ ఫ్రమ్ మీడియన్ ఈస్ మినిమమ్. ఇట్లా చదవాలి అప్పుడు. అక్కర్లా. ఓకే. ఎగ్జాంపుల్ ఒకటి తీసుకోండి. మీను, మీడియన్ డిఫరెంట్‌గా వచ్చేటట్టు ఒక ఎగ్జాంపుల్ తీసుకొని మీరు అది కాలిక్యులేట్ చేశారనుకోండి. ఆటోమేటిక్‌గా ఏమొస్తదంటే సమ్ ఆఫ్ అబ్సల్యూట్ డీవియేషన్స్ టేకెన్ ఫ్రమ్ మీడియన్ ఈస్ మినిమమ్. మరి ఒకసారి బిట్ ఎక్కడి నుంచి ఎక్కడికి కనెక్షన్ చేశాడో తెలుసా? సెంట్రల్ టెండెన్సీ డిస్పర్షన్‌కి లింక్ ఇలా పెట్టాడనమాట. ఇది మీన్ డీవియేషనేనా? ఇప్పుడు చూడండి బై n రాస్తే మీన్ డీవియేషన్ అయిపోయిందా లేదా? విచ్ వన్ ఈజ్ లీస్ట్? ఈ రెండిట్లో ఏది చిన్నది అన్నాడు. ఎందుకు? ఇప్పుడు n సేమ్ గదా. సేమ్ నంబర్‌తో డివైడ్ చేస్తున్నాం. ఇప్పుడు న్యూమరేటర్‌ని కంపేర్ చేయాలి మనం. అంతేనా కాదా? న్యూమరేటర్‌లో ఏది లీస్ట్? ఇదే కదా లీస్ట్. సమ్ ఆఫ్ అబ్సల్యూట్ డీవియేషన్స్ ఈజ్ లీస్ట్. అంటే లీస్ట్ నంబర్‌ని డివైడ్ చేస్తే ఇంకా లీస్ట్ అవుద్దా లేదా? అంటే దిస్ వన్ ఈజ్ లీస్ట్. ఇలా అడిగాడన్నమాట బిట్. రాయలేదులెండి ఫస్ట్ టైమ్ ఇచ్చినప్పుడు. సెకండ్ టైమ్‌కి చెప్పేస్తారు కదా! ఈ బిట్లన్నీ ఇలా ఇది లీస్ట్‌రా ఇందుకనే లీస్ట్‌రా. మీరు ఈ బిట్ ఇస్తే మీరు ఐడెంటిఫై చేయలేదు. ఈ ప్రాపర్టీ మాత్రం చదువుకొనెళ్లారు అని అంటారన్నమాట. అర్థమవుతుందా లేదా? ఓకే. అంటే సమ్ ఆఫ్ ది అబ్సల్యూట్ డీవియేషన్స్ టేకెన్ ఫ్రమ్ మీడియన్ ఈజ్ మినిమమ్. ఓకే. సమ్ ఆఫ్ ది డీవియేషన్స్ ఆర్ మినిమమ్ ఇఫ్ ది డీవియేషన్స్ ఆర్ టేకెన్ ఫ్రమ్ మీడియన్. ఎలాగైనా అడగొచ్చనమాట. ఆల్ ఆఫ్ యూ అండర్‌స్టాండ్ ద పాయింట్? నౌ విచ్ గ్రాఫ్ ఈస్ సపోర్టెడ్ టు ఫైండ్ ఔట్ మీడియన్? Ogive curve. Another name for Ogive curve is cumulative frequency. How many types of cumulative frequencies are there? Less than and the point of intersection of less than and more than gives rise to. చూసారా అక్కడ స్టార్ట్ అయ్యి మళ్ళీ అక్కడికే వచ్చాం. ఆల్ ఆఫ్ యూ అండర్స్టాండ్ ద పాయింట్? ఓకే. రైట్. మరి క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ గ్రాఫ్‌ని కన్‌స్ట్రక్ట్ చేసే ప్రొసీజర్ గుర్తుందా మీకు? ఎగ్జామ్‌లో అది అడగడు గానీ ఓకే. ఇగో ఇలా ఇలా
ఇలాగే కదా మీరు గీసింది. లెస్ దాన్ క్యుములేటివ్ అంటే ఇలాగే కదా ఇంక్రీజింగ్ డైరెక్షన్ అని చెప్పాం. మరి ఎక్స్ యాక్సిస్ మీద ఏం తీసుకున్నా? ఓహో! అబ్జర్వేషన్స్. వై యాక్సిస్ మీద ఫ్రీక్వెన్సీలు తీసుకుంటే అడగాల్సిన అవసరం లేదు కదా! క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీస్. క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీస్ మర్చిపోయారు. స్టాటిస్టికల్ డిస్క్రిప్షన్ డేటాలో అసలు ఆ పేజ్‌లోకి ఎళ్ళుండరా? ఏముంది గ్రాఫ్‌లే చూసేది. మళ్ళీ గ్రాఫ్ అడుగుతాడా? పెడతాడా? అనుకుంటారు. గ్రాఫ్ అడగకపోవచ్చు. దాని బ్యాక్‌గ్రౌండ్ ఇలాంటివి అడుగుతాడు. వై యాక్సిస్ మీద ఏం తీసుకుంటాం? క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ. మరి మీడియన్ కంటిన్యూయస్ సిరీస్‌లో మీరు ఫైండ్ ఔట్ చేయాలంటే మీకు ఏం కావాలి అసలు ఫస్టు? ఆ! n/2ని ఏమంటాం? మీడియన్ క్లాస్. అవునా కాదా? n అంటే ఏంటి? ఫ్రీక్వెన్సీస్ ఎక్కడున్నాయి? ఫ్రీక్వెన్సీస్ ఎక్కడున్నాయి? ఎక్సా? వైయా? వై యాక్సిస్. అంటే n/2 వాల్యూను లొకేట్ చేయాలి ఎక్కడ? అనదర్ నేమ్ ఫర్ వై యాక్సిస్. యాక్సిసా? ఆర్డినేటా? ఆర్డినేట్. ఆర్డినేట్ మీద ఏం చూస్తున్నారు మీరు? n/2. ఆర్డినేట్ మీద ఏం చూడాలి మీరు? n/2 ఇదిగో. n/2 వాల్యూని లొకేట్ చేశారు. లైన్ డ్రా చేయండి అక్కడి నుంచి. డెఫినెట్లీ దట్ లైన్ దట్ ఫ్రమ్ దిస్ పాయింట్ ఆన్వర్డ్స్ డ్రా ఎ వన్ లైన్ విచ్ ఇస్ ప్యారలల్ టు x axis. Obviously, this line cut the curve at most one point because it is increasing graph. ఇది ఏ గ్రాఫ్ ఇది? ఇంక్రీజింగ్ గ్రాఫ్. ఎందుకు ఇంక్రీజింగ్ గ్రాఫ్ అంటే లెస్ దాన్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ. ఫస్ట్ మంత్‌లో 10% సిలబస్ అయింది. సెకండ్ మంత్‌లో ఫస్ట్, సెకండ్ కలిపి కదా చూసేది. మోర్ దాన్ 10 అవుద్దా లేదా? థర్డ్ మంత్‌లో అట్లా డిసెంబర్‌కి వచ్చేటప్పటికి 100% 2బీ సిలబస్ కంప్లీట్ అయిపోయిందా లేదా? అంటే ఎప్పుడు కూడా దాన్ని క్యుములేటివ్ ఆర్డర్‌లో గ్రాఫ్ గీస్తే ఎప్పుడు ఇంక్రీజింగ్ డైరెక్షన్ అయినా చూపించేది మనకే. అందుకని ఇది మళ్ళీ వెనక్కి వచ్చే ఛాన్స్ లేదు. కాబట్టి ఆ లైన్ ఒక్క చోట టచ్ అవుద్ది. ఫ్రమ్ దిస్ పాయింట్ డ్రా ఎ వన్ లైన్. డ్రా ఎ వన్ లైన్ విచ్ ఇస్ ప్యారలల్ టు వై యాక్సిస్ వేర్ ఇట్ టచెస్ ఎక్స్ యాక్సిస్. దట్ ఈస్ కాల్డ్ మీడియన్. అలాంటి మనకి ఎడిషనల్ క్వశ్చన్లు ఇలాంటి ఒక 20-30 బిట్లు లైన్‌గా ఉంటాయండి. n/2 ఆన్ ఆర్డినేట్ కరస్పాండింగ్ టు యాబ్సిసా ఈజ్ 3n/4 ఆన్ ఆర్డినేట్ కరస్పాండింగ్ టు యాబ్సిసా ఈజ్. ఎడిషనల్ ప్రాబ్లమ్స్ మీరు చదివారా? చదివుంటే మీకు ఈ గుర్తు వస్తాయన్నమాట. ఓకే. రైట్. కే k into n plus 1 by 10th that is indicating to x axis is k into n plus 1 by 10th అంటే 10 అంటే ఏంటి? డెసైల్. ఆ పక్కనే ఉంది kth డెసైల్. kth డెసైల్. ఓకే. అందుకని అడిషనల్ ప్రాబ్లమ్స్ ఎందుకు డిస్కస్ చేయనంటే మీరు నోట్స్ పర్ఫెక్ట్‌గా చదివితే ఆటోమేటిక్‌గా అన్నీ వచ్చేస్తాయి. జస్ట్ టీవీ నైన్‌లో న్యూస్ చదివినట్టు ఉంటాయి అన్నమాట. ఆల్ ఆఫ్ యూ అండర్‌స్టాండ్? ఓకే. దిస్ ఈస్ ద స్టోరీ బిహైండ్ ఆన్ మీడియన్. నెక్స్ట్ మోడ్. ఓకే. వాట్ ఈస్ మోడ్? Yeah, maximum repeated value in the given data is called mode. అంటే ఇగో 2, 4, 2, 4, 2, 6, 2, 8. What is mode? 2. Okay. Which of the following is highly concentrated value? ఏది హై కాన్సంట్రేషన్ ఎక్కువ ఎవరిని చూస్తున్నారు మీరు? వాడు అడిగాడండి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ హై కాన్సంట్రేటెడ్ వాల్యూ? మీను, మీడియన్, మోడ్, నన్ ఆఫ్ దిస్. చాలా మంది ఇప్పుడు మీరు మోడ్ అని చెప్తారు బానే ఉంటది. ఎగ్జామ్‌లో చూసేటప్పటికి ఎక్కువ మంది యూజ్ చేసేది మీన్ రా అందుకని మీన్ పెడతారు. అయిపోద్ది అక్కడ. హై వాడు ఎక్కువ మంది యూజ్ చేస్తాడు అట్లా హై కాన్సంట్రేటెడ్ వాల్యూ ఎవరిని ఎక్కువగా చూస్తున్నారు ఇచ్చిన డేటాలో. అంటే ఎవరిని ఎక్కువ చూస్తాం? ఎక్కువ సార్లు రిపీట్ అయిన వాళ్ళనే కదా ఎక్కువ సార్లు చూసేది. క్లాస్‌లో ఎగ్జామ్ పెడితే అందరికి 50 వచ్చినాయి అనుకోండి. ఒకళ్ళిద్దరు తప్ప మిగతా వాళ్ళందరికి 50 ఔట్ ఆఫ్ 50 వచ్చినాయి అనుకోండి. అమ్మో! అందరికి 50లు వచ్చినాయంట. ఈడేదో చేసిండ్రు ముందే పేపర్ చెప్పేసిన అంటారు. ముందే పిల్లలకి పేపర్ చెప్పేసి ఉంటాడు. అందుకనే 50లు వచ్చినాయి. మొత్తం ఫెయిల్ అయ్యారనుకోండి. అప్పుడేమంటారు? పేపర్ చెప్పలేదనలా. ఈడు సరిగ్గా చెప్పట్లేదురా. సరిగ్గా చెప్పట్లేడు. మేనేజ్ చేస్తున్న పిల్లల్ని మేనేజ్ చేసేస్తున్నాడు. ఆళ్ళకి తెలీదుగా చిన్న పిల్లలు కదా! ఈడేం చెప్పినా ఆళ్ళు నువ్వు కొడుతున్నారు పాపం. సార్ బానే చెప్తున్నాడు. మేమే చదవట్లేదని రాస్తున్నారు చూడు ఫీడ్‌బ్యాక్‌లు. ఈడు ఎంత దారుణంగా మేనేజ్ చేస్తున్నా అంటారు. ఎటొచ్చినా ఇక్కడ చెప్పేవాడినే తిడతారండి. ఓకే. అర్థమైందా లేదండి? రైట్. ఇప్పుడు చూడండి. ఫర్ కాలిక్యులేషన్ ఆఫ్ మోడ్ ఫస్ట్ అరేంజింగ్ ద డేటా ఇంటూ అక్కర్లే ఎందుకు అసెండింగ్ ఆర్డర్, డిసెండింగ్ ఆర్డర్ మళ్ళీ అవసరంలా. ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ అరేంజ్ చేయాలి. ఓకే. ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్. ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ అరేంజ్ చేయకుండా కూడా మేము చెప్పాంగా సార్ అని అడగొచ్చు మీరు. ఎగ్జామ్‌లో అడుగుతాడండి బిట్టు. అందుకననమాట. మా సార్ అవసరం లేదన్నాడని మీరు అక్కడ రాసారు. కొత్త ఆప్షన్ క్రియేట్ చేసి. ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్. చూడండి అబ్జర్వేషన్ 2 రిపీటెడ్ హౌ మెనీ టైమ్స్? అందుకని దీన్నే టాలీ బార్ అంటాం. ఏమంటాం? టాలీ బార్ రిప్రజెంట్స్ ఫ్రీక్వెన్సీస్. టాలీ బార్ రిప్రజెంట్స్ ద ఫ్రీక్వెన్సీస్. చూడండి 1, 2, 3, 4 1, 2, 3 ఇంకో 2 పెడదాం. ఇదిగో 5 ఇలాగనమాట. ఒక సెట్ ద వన్ సెట్ ఈస్ ఇండికేటింగ్ 5 అనమాట. ఓకే. నెక్స్ట్ ఏముందండి 4 రిపీటెడ్ హౌ మెనీ టైమ్స్? 2 టైమ్స్. 6 రిపీటెడ్ 8 హైయెస్ట్ రిపీటెడ్ వాల్యూ 2 దట్స్ వై ఇట్ ఈస్ మోడ్ ఈస్ 2. ఆల్ ఆఫ్ యూ అండర్‌స్టాండ్? సపోజ్ ఇంకో 2 4లు రాద్దాం. ఓకే. ఇప్పుడు ఎంతండి మోడ్?
Mode is 2 and 4. 2 and 4. And this type of classification is called bimodal distribution. Bimodal distribution. All of you understand the point? And sometimes one model exists, two model exist. If two model exist, then we say that it is called bimodal distribution. If more than three model exist, it is called trimodal. More than one exists, that is called multimodal. More than one exists is called multimodal distribution. All of you understand the point? Okay. See, next. For group data, mode is equals to okay, L plus F1 minus F0 by 2F1 minus F0 minus F2 into C. Otherwise, L plus delta 1 by delta 1 plus delta 2 into C. Okay, now all of you clear this point? Okay. See, what is delta 1? F1 minus F0. Delta 2, F1 minus F2. Okay. See, what is F1? Frequency of model class. F1 stands for frequency of model class. F0, frequency preceding to model class. Frequency preceding to model class. And F2, yeah, frequency succeeding to model class. Okay. Right. What is L? Length of model class. Lower limit of model class. Lower limit of what is C? Length of model class. How to find out model class? Highest frequency class is called model class. గుర్తుపెట్టుకోండి, మోడ్ ఆల్వేస్ లైస్ ఆన్ బిట్వీన్ మోడల్ క్లాస్, మీడియన్ ఆల్వేస్ లైస్ ఆన్ మీడియన్ క్లాస్. అంటే సపోజ్ 34 ఇచ్చాడండి మీడియన్. క్లాసిఫికేషన్ లెంత్ 0 to 10 అన్నాడు, 10 to 20 అన్నాడండి. అంటే దట్ 34 లైస్ ఆన్ విచ్ క్లాస్ ఇంటర్వెల్? 30 to 40. 30 to 40. ఆ పాయింట్ని బేస్ చేసుకొని మనం కంటిన్యూస్ సిరీస్లో కొన్ని రకాల ప్రాబ్లమ్స్ చేస్తాం. మిస్సింగ్ టర్మ్స్ ఫైండ్ అవుట్ చేయడం, కొన్ని టర్మ్స్ మిస్ అయితే ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అనేది చూసాం. ఇక్కడ స్పీడ్ క్యాలిక్యులేషన్ చాలా ఇంపార్టెంట్. ఒక్కోసారి కంటిన్యూస్ సిరీస్ ప్రాబ్లమ్స్ ఇచ్చేస్తాడు 1 మార్క్కి. అప్పుడు మీరు కొంచెం స్పీడ్గా చేయాలి, అంతేగాని ఇంత పెద్ద ప్రాబ్లమ్స్ ఎందుకు చేయాలి, ఇంత టైం వేస్ట్ అనుకోవద్దు, కొంచెం ఫాస్ట్గా చేయండి. నెక్స్ట్, రైట్. సి, దిస్ ఈస్ ద మోడ్. అయితే బిఫోర్ క్యాలిక్యులేషన్ ఆఫ్ మోడ్, ఫస్ట్ వీ హ్యావ్ టు అబ్జర్వ్ దట్ వన్ పాయింట్, ఆల్ ద లెంత్స్ ఆఫ్ ద క్లాస్ ఇంటర్వెల్స్ ఆర్ సేమ్ ఆర్ నాట్. If all the lengths are same, if all the lengths are same, then only it is possible to find out mode. Otherwise, mode does not exist. But this type of conditions are not there in case of median and mean. Okay, even length class intervals are given or uneven length class intervals are given, it is possible to find out mean and median. There is no issue for that. But in case of mode, first we have to observe that all the lengths becomes same or not. If all the lengths are not equal, then it's not possible to find out mode. But observe the class intervals format. Suppose if you are mixing more than one class intervals to make the length is the same, in that situations mode is exist. All of you understand? Suppose that type of mixing facility is not given, then mode does not exist. అర్థమవుతుందా లేదా? అది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఓకే, మీకు ఏ ఇంక్లూజివ్ క్లాసిఫికేషన్ ఇచ్చినా ఫస్ట్ వీ హ్యావ్ టు కన్వర్ట్ దట్ ఇంటూ ఎక్స్క్లూజివ్ క్లాసిఫికేషన్, దెన్ ఓన్లీ okay, all these statistical tools are applicable for exclusive classification, not for inclusive classification. All of you understand the point? Okay, see, the next thing is uh, which graph is supported to find out mode? Histogram. What is another name for histogram? ఫ్రీక్వెన్సీ రెక్టాంగిల్స్. అనదర్ నేమ్ ఫర్ హిస్టోగ్రామ్ ఈస్ ఏరియా డయాగ్రామ్. ఏదైనా పేర్లు 2-3 ఉంటే 2 నేర్చుకోవాల్సింది, ఏది ఎప్పుడు అడుగుతుందో తెలియదండి. ఓకే, ద షేప్ ఆఫ్ ద హిస్టోగ్రామ్ ఈజ్ దెర్ ఈస్ నో గ్యాప్ బిట్వీన్ ద బార్స్, దట్ ఈస్ కాల్డ్ histogram. Okay, see, x and y are related by the two variables. Y is equal to a plus bx, where a is origin and b is a scale. Okay, then mode of y is equals to a plus b into mode of x. That is, mode is changes due to change of both origin and the scale. And all measures of central tendencies changes due to change of both origin and the scale. Mean changes, median changes, mode చేంజెస్ అన్ని మీరు యాడ్ చేశారు అంటే ఎంత యాడ్ చేశారో అంత చేంజ్ అయిపోద్ది డెఫినెట్గా. ఓకే, అండ్ నెక్స్ట్, ద రిలేషన్షిప్ బిట్వీన్ మీన్ మీడియన్ మోడ్. ద రిలేషన్షిప్ బిట్వీన్ మీన్ మీడియన్ మోడ్ ఈజ్ ఈక్వల్ టు 3 మీడియన్ minus 2 mean, or
మీన్ మైనస్ మోడ్ ఈజ్ ఈక్వల్ టు 3 ఇంటూ మీన్ మైనస్ మీడియన్. దిస్ రిలేషన్ ఈజ్ అప్లికబుల్ ఇఫ్ ద డేటా ఈజ్ అసిమెట్రికల్ డేటా. డేటా ఈజ్ అసిమెట్రికల్ డేటా. అసిమెట్రికల్ అంటే నాట్ సిమెట్రికల్ డేటా. మరి సిమెట్రికల్ డేటా అయితే ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ ఈక్వల్. ఫర్ ఎనీ సిమెట్రికల్ డేటా మీన్ ఈక్వల్ టు మీడియన్ ఈక్వల్ టు మోడ్. అసలు దీని గురించి డిస్కషనే లేదు అప్పుడు. ఓకే, సిమెట్రికల్. హౌ కెన్ వి సే దట్ ఏ డేటా ఈజ్ సిమెట్రికల్ అండ్ హౌ కెన్ సే దట్ డేటా ఈజ్ అసిమెట్రికల్? ఇలాంటి వర్డ్స్ మీరు వినే ఉంటారు. మీరు అందరూ చాలా మంది సిఎంఏ కూడా రాస్తున్నారు కదా. ఓకే, సిఎంఏలో వస్తుందండి మనకి స్క్యూనెస్ అనే చాప్టర్. స్క్యూనెస్ అదొకసారి జస్ట్ చెప్తున్నాను మీకు. ఓకే, మీరు వినలేదు కదా క్లాసులు ఇవి. ఓకే, స్క్యూనెస్. మీరు ఇంకోటి సిఎంఏలో కొన్ని క్లాసులు ఏమి మేము వినలేదు, అదే 2-3 చాప్టర్లు మాకు చెప్పలేదు అనుకుంటున్నారు, కానీ దాని నుంచి వచ్చేది 2 మార్కులు అండి. 2 బిట్లు వస్తాయి. ఓకే, మనకి టైం ఉంటే లాస్ట్లో అయిపోయిన తర్వాత ఎప్పుడో ఒకసారి ఈ లోపల మీరు నాకు చెప్పారనుకోండి, పలానా చాప్టర్ మాకు సీఎంఏలో ఒకసారి మీరు చెప్తే అయిపోద్ది అని అన్నారంటే, అది ఏంటో ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసేస్తా. ఓకే, మీరు ఒక 2 డేస్ తర్వాత మీరు అందరూ ఒకసారి డిస్కస్ చేసుకొని ఏ చాప్టర్లు కావాలో అందులో ఒకసారి చెప్పండి. మీరు వినని చాప్టర్లు అయితే చెప్తున్నా కదా. స్క్యూనెస్ అండి. ఓకే, స్క్యూనెస్ ఇప్పుడు ఎలాగో వస్తుంది కాబట్టి ఇప్పుడు చెప్పేస్తా. పక్క తీసేయండి స్క్యూనెస్ని. నెక్స్ట్ వచ్చేసి ఈ అప్లికేషన్ ఆఫ్ డెరివేటివ్స్లో మార్జినల్ కాస్ట్, మార్జినల్ రెవెన్యూ మీద ప్రాబ్లమ్స్ ఉన్నాయండి. అదొకటే. ఎనాలిసిస్ ఆఫ్ టైమ్ సిరీస్ ఒకటే. లిమిట్స్ అండ్ కంటిన్యూటీ ఒకటి. అంతే. ఇవే కదా మీరు విన్నాయి సీఎంఏలో. మీకు ఫస్ట్ ఈ మూడిట్లో ఏం కావాలో ఒకసారి సీఎంఏ టెక్స్ట్ బుక్స్ ఉన్నాయా మీ దగ్గర? అసలు లేవా? అందులో ఒకసారి చూసుకోండి. అది ఎప్పుడైనా కావాలి అంటే చెప్తే ఒకరోజు దానికి గంట సేపు అండి ఒక్కో చాప్టర్. టెన్షన్ పడక్కర్లేదు దానికి. ఆళ్ళకి మాత్రం ఇరగదీసి అనుకుంటున్నారు. గంటే. పెద్ద ఏమీ లేవు అక్కడ చెప్పడానికి. 4 పాయింట్లు. స్పీడ్, డిస్టెన్స్, టైమ్‌లో స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైమ్. ఒకటే ఫార్ములాని ఇంకేమన్నా ఉంటదా? కాకపోతే మరీ బాగోదని చెప్పి ఏం చేశానంటే మార్చి రాసా. స్పీడ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైమ్ కదా! టైమ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై స్పీడ్ అని ఒకసారి రాసిన. డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు టైమ్ ఇంటూ స్పీడ్ అని ఒకసారి రాసిన. 3 ఫార్ములాస్ అయినాయి. వాడు కూడా ఒక పేజ్‌లో ఇంత ఇచ్చాడండి. పెద్ద దాంట్లో ఎవరికి చెప్పినా ఏముండదు. తర్వాత కొన్ని ప్రాబ్లమ్స్ ఏవో ఉన్నాయి చేసాం అంతే. ఓకేనా? హ్మ్. మీరు ఒకసారి డిసైడ్ చేసుకుంటే ఎనాలిసిస్ ఆఫ్ టైమ్ సిరీస్ ఒక 1 అవర్ టైం పడుద్ది. 1 అవర్ అంటే తక్కువే పడుద్దనుకోండి. మీకు ఇంకేమేం కావాలో ఒకసారి చూడండి బుక్స్ ఉంటే. చూస్తే చెప్పేద్దాం. మళ్ళీ చెప్పలేదు అని చెప్పి మీరు ఈ సందులో ప్రచారం చేయటం ఎందుకు నా గురించి? ఇది. అంటే ఇప్పటి వరకు చూసిన సీఎంఏ ఫౌండేషన్ పేపర్‌లో అయితే ఎప్పుడు హార్డ్‌గా రాలేదు. కాబట్టి దాని గురించి నేను అందుకనే అంత కాన్సంట్రేట్ చేయట్లేదు. అదే హార్డ్‌గా వస్తది అని నాకు భయం ఉంటే ఖచ్చితంగా నా భయాన్ని మీ మీద ఏసేయటానికి ట్రై చేస్తా. ఆ ప్రెషర్ మిమ్మల్ని పెడతా డెఫినిట్‌గా. ఆ సీఏ ఫౌండేషన్‌లో వదిలేనా? వదలదు. ఎప్పటికప్పుడు వర్క్ షీట్స్ చేయాలి. నోట్స్‌లు ఇయన్నీ సరిపోవు. ఇంకా ఎక్సర్సైజ్ చేయాలి అంటూనే ఉన్నాగా. అదే సీఎంఏ వాళ్ళైతే ఓన్లీ సీఏ మెటీరియల్ ఓన్లీ. మనం ఇచ్చిన నోట్స్ చదువుకొని చాలని చెప్తున్నా. ఎందుకంటే పాస్ట్ ఎక్స్‌పీరియన్స్ ఇప్పటివరకు జరిగిన దాంట్లో చూసి ఈసారి ఏమన్నా గట్టిగా ఇచ్చాడనుకోండి, నెక్స్ట్ టైమ్ నుంచి అలర్ట్ అవుతానన్నమాట. అను ఇస్తే, ఇవ్వడు. 99.99999 మన ఊరు వరకు పెట్టుకుంటూ వెళ్ళిన 9లు ఇవ్వడు. అది. అది ఏంటంటే కొంతమందికి మాత్రమే జరిగిద్ది అలాంటి అదృష్టం. ఇప్పుడు మీరందరూ కరోనా బ్యాచేనా? అది అదృష్టం మీకు అక్కడ వచ్చిందా లేదా? జీవితంలో ఒక అదృష్టం మీరు తీసేసుకున్నారు. ఒక ఛాన్స్‌ని ఇప్పుడు మనకి 2 రివ్యూస్ ఉంటాయి క్రికెట్ మ్యాచ్ ఆడేటప్పుడు అంతేగా? 2 సారే కదా మనం ఇలా అని ఎళ్ళేది. దాన్నేమంటారండి? అది. ఇలా ఎళ్ళాలి అంటే బీఆర్ఎస్సా? డీఆర్ఎస్సా? ఓకే. అది ఇలా ఎళ్ళాలంటే 2 రివ్యూస్. అందులో ఒకటి మీరు లాగేసుకున్నారు. నేను వాడుకోలే ఇంకా ఎప్పుడో వాడుకుంటా. తెలీదు ఎప్పుడు వాడతాననేది. ఓకే. అది కరోనా టైంలో మీరు ఎంజాయ్ చేసినట్టు ప్రపంచంలో నాకు తెలిసి ఎవడో ఎంజాయ్ చేసి ఉండడు. మీరు అదృష్టవంతులు. ఎవడో చేసిన పుణ్యం మీకు తగిలింది గట్టిగా. లేకపోతే ఎంత కామెడీగా రాసారండి మీరు ఎగ్జామ్స్. మీరు చదివింది 30% కానీ మీకొచ్చిన మార్కులు చూస్తే అది. నా చిన్నప్పుడు ఒకసారి ఎవరిదో సీఎం కొడుకో, కూతురో ఎవరో మొత్తానికి ఒక మార్క్‌లో ఫెయిల్ అయ్యారని చెప్పి గొడవ జరిగితే దాని మీద ఏం చేశారంటే సైన్స్‌లో 10థ్ క్లాస్‌లో సైన్స్‌లోను 2 మార్కులు యాడ్ చేశారు. క్వెషన్ తప్పిచ్చారని చెప్పి. అంటే ఆ అమ్మాయి ఆళ్ళ పిల్లోడు పాస్ అయిపోయిండు కాబట్టి చాలా మంది పాస్ అయినారు. ఓ 1,00,000 మంది పాస్ అయ్యుంటారు 10థోళ్ళు. నా చిన్నప్పుడు నేను 10థ్ రాసినప్పుడు కాదు. నా చిన్నప్పుడు. అట్లాంటి అప్పట్లో జరిగాయి. ఎందుకంటే సోషల్ మీడియా లేదు కదా! ఇప్పుడు సైన్స్ మీడియా, సోషల్ మీడియాలు ఎక్కువైపోయినాయి. కాబట్టి సచ్చిపోతున్నారు జనాలు. ఈ దెబ్బ తట్టుకోలేక. రైట్. రిలేషన్‌షిప్ బిట్వీన్ మీన్, మీడియన్, మోడ్ అంటే ఏంటంటే ఇది. అయితే దిస్ రిలేషన్ ఈస్ అప్లికబుల్ ఫర్ ఇఫ్ ద డేటా ఈస్ అసిమెట్రికల్ డేటా.
అసిమెట్రికల్ డేటా అంటే అసిమెట్రికల్ డేటా అంటే నాట్ స్క్యూడ్ నాట్ సిమెట్రికల్ డిస్ట్రిబ్యూషన్, నాట్ సిమెట్రికల్ డిస్ట్రిబ్యూషన్. అది సిమెట్రికల్ అంటే ఏంటో చూద్దామండి ఫస్ట్. ఇదిగోండి when we ఏ డేటా ఈజ్ సెట్ టు బి సిమెట్రికల్ ఇట్ సాటిస్ఫైస్ ఎనీ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ కండిషన్. ఈ 3 కండిషన్‌లో ఏదన్నా కండిషన్ కనుక మీరు సాటిస్ఫై చేస్తే ఆ డేటాని ఏమంటాం మనం ఖచ్చితంగా అంటే సిమెట్రికల్ డేటా. ఏంటి సిమెట్రికల్ డేటా అంటే మీన్ ఈక్వల్ టు మీడియన్ ఈజ్ ఈక్వల్ టు మోడ్. 3 ఎమ్స్ ఆర్ ఈక్వల్. మీన్ ఈక్వల్ టు మీడియన్ ఈజ్ ఈక్వల్ టు మోడ్. లేకుంటే క్వార్టైల్స్ ఆర్ ఈక్విడిస్టెన్స్ ఫ్రమ్ మీడియన్. క్వార్టైల్స్ ఆర్ ఈక్విడిస్టెన్స్ ఫ్రమ్ మీడియన్. ఓకే. అంటే డిఫరెన్స్ బిట్వీన్ దీస్ 2 ఈజ్ సేమ్ యాస్ డిఫరెన్స్ బిట్వీన్ దీస్ 2. అంటే Q2 మైనస్ Q1 ఈజ్ సేమ్ యాస్ Q3 మైనస్ Q2. ఓకే. క్వార్టైల్స్ ఆర్ ఈక్విడిస్టెన్స్ ఫ్రమ్ మీడియన్ అవ్వచ్చు. లేదు నెక్స్ట్ ఏమంటే వైల్ ప్లాటింగ్ ద పాయింట్స్ ఆన్ ఎ గ్రాఫ్ పేపర్ ఇట్ టేక్స్ బెల్ షేప్డ్ కర్వ్. ఎలా ఉండాలంటే అది బెల్ షేప్డ్ కర్వ్, సిమెట్రికల్ కర్వ్ ఇలా గనుకుంటే దెన్ వి సే దట్ ఈస్ కాల్డ్ symmetrical distribution. అంటే it satisfies any one of the following condition, then we say that it is symmetrical distribution. Not అంటే does not satisfies all. Does not satisfies all. Okay. అంటే not symmetric means it is called skewed distribution. ఏమంటాం దాన్ని? Skewed distribution. There are two types of skewness. There are two types of skewness. Okay. One is positively skewed. Second one is negatively skewed. Positively skewed means there is a longer tail on the right side. Then we say that it is called positively skewed. There is a longer tail on right side. Then we say that it is called positively skewed. Negatively skewed means there is a longer tail on left side. Then we say that it is called negatively skewed. Okay. Right. See, in positively skewed, mean always greater than, median always greater than mode. And negatively skewed, mean less than, median less than mode. Okay, the representing figure, whether it is symmetrical or asymmetrical, the representing value is middle observation. ఏముంటుంది అక్కడ అంటే మీడియన్ తోనే డిసైడింగ్ ఫ్యాక్టర్, డిసైడ్ అయిపోవచ్చు. ఓకే రైట్. నెక్స్ట్ హౌ టు మెజర్ ద స్క్యూనెస్. హౌ టు మెజర్ ద స్క్యూనెస్ అంటే దేర్ ఆర్ 2 మెథడ్స్ ఆర్ దేర్ టు మెజర్ ద స్క్యూనెస్. ఏంటి 2 మెథడ్స్ అంటే కాల్-పీసన్ కోఎఫిషియంట్ ఆఫ్ స్క్యూనెస్, బౌలీస్ కోఎఫిషియంట్ ఆఫ్ స్క్యూనెస్. కాల్-పీసన్ కోఎఫిషియంట్ ఆఫ్ స్క్యూనెస్, సెకండ్ వన్ ఇస్ బౌలీస్ కోఎఫిషియంట్ ఆఫ్ స్క్యూనెస్. అంటే కార్ల్-పీసన్ చాలా చోట్ల వచ్చినాడు మనకే. కార్ల్-పీసన్ కోఎఫిషియంట్ ఆఫ్ కొరిలేషన్ ఉందా లేదా అండి? ఓకే. అలాగే బౌలీస్ ఇండెక్స్ నెంబర్, బౌలీస్ ఇండెక్స్ నెంబర్. ఓకే, అక్కడ వచ్చాడా మనకు బౌలీ, ఇక్కడ కూడా వచ్చాడు. మనకు తెలిసినవి 2 ఇక్కడ. ఓకే, కాల్-పీసన్ కోఎఫిషియంట్ ఆఫ్ స్క్యూనెస్ డినోటెడ్ బై SKP and బౌలీస్ కోఎఫిషియంట్ ఆఫ్ స్క్యూనెస్ is denoted by SKB. కాల్-పీసన్ కోఎఫిషియంట్ ఆఫ్ స్క్యూనెస్ is given by mean minus mode by standard deviation. ఏమనొచ్చు దాన్ని అంటే మీన్ మైనస్ మోడ్ బై స్టాండర్డ్ డీవియేషన్. బౌలీస్ కోఎఫిషియంట్ Q3 plus Q1 minus 2Q2 by Q3 minus Q1. ఓకే, బౌలీస్ కోఎఫిషియంట్ ఆఫ్ స్క్యూనెస్ అంటే విచ్ ఫార్ములా ఈస్ బేస్డ్ ఆన్ ఆల్ క్వార్టైల్స్ అని బిట్ ఎక్కడ చదివారా మీరు టెక్స్ట్ బుక్ లో? టెక్స్ట్ బుక్ లో ఉంటుంది, ఎక్కడో చోట ఉంటుంది, నేను ఎప్పుడో చూసా. విచ్ ఫార్ములా ఈస్ బేస్డ్ ఆన్ ఆల్ క్వార్టైల్స్, అన్ని క్వార్టైల్స్ మీద డిపెండ్ అయ్యే ఫార్ములా ఏంటి అంటే బౌలీస్. SKB Q3 plus Q1 minus 2Q2 by Q3 minus Q1. గ్రేటర్ దాన్ 0 వచ్చింది అనుకోండి ఇది, అప్పుడు పాజిటివ్లీ స్క్యూడ్. లెస్ దాన్ 0 వస్తే నెగిటివ్లీ స్క్యూడ్. ఈక్వల్ టు 0 అయింది, ఇది ఈక్వల్ టు 0 అయింది. ఇది ఇప్పుడు ఫ్రాక్షన్, ఇది ఫ్రాక్షన్ ఎప్పుడు ఈక్వల్ టు 0 అవుతుంది? న్యూమరేటర్ ఈక్వల్ టు 0 అయితేనే కదా ఫ్రాక్షన్ 0 అయ్యేది. అంటే న్యూమరేటర్ 0 అవ్వాలంటే మీన్ ఈక్వల్ టు మోడ్ అవ్వాల్సిందేనా? మీన్ ఈక్వల్ టు మోడ్ అయితే ఆటోమేటిక్ గా దట్ ఈస్ ఈక్వల్స్ టు మీడియన్. అంటే 3 ఈక్వల్ అయితే దాన్ని ఏమంటాం మళ్ళీ? సిమెట్రికల్. అలా అండర్స్టాండ్, అక్కడికి ఉందన్నమాట కనెక్షన్. ఇగో ఇక్కడికి వచ్చాం అనుకోండి, గ్రేటర్ దాన్ 0 అయింది అనుకోండి పాజిటివ్లీ స్క్యూడ్, లెస్ దాన్ 0 వస్తే నెగిటివ్లీ స్క్యూడ్, ఈక్వల్ టు 0. వెన్ దిస్ ఫ్రాక్షన్ ఈజ్ ఈక్వల్ టు 0, న్యూమరేటర్ ఈజ్ ఈక్వల్ టు 0. న్యూమరేటర్ ఈక్వల్ టు 0 అంటే Q3 ప్లస్ Q1 ఈజ్ ఈక్వల్ టు 2Q2 కదా. అంటే Q2 ఈజ్ ఈక్వల్ టు Q3 ప్లస్ Q1 బై 2 ఏనా? అంటే Q2 ఈజ్ మిడ్ పాయింట్ ఆఫ్ Q1 అండ్ Q3 కాదా? అంటే Q2 ఈజ్ ఈక్విడిస్టెంట్ ఫ్రమ్ Q1 అండ్ Q3. దెన్ ఆ కండిషన్, సెకండ్ కండిషన్ అదేగా మీకు చెప్పుకుంది ఇందాక. ఇదిగో అదిగో చూడండి ఒకసారి. అంటే దెన్ వి సే దట్ ఇట్ ఈస్ కాల్డ్ సిమెట్రికల్ డిస్ట్రిబ్యూషన్. ఆల్ ఆఫ్ యు అండర్స్టాండ్ ద పాయింట్. మరి ఈ SKB ఎలా ఉన్నాయండి అంటే ఫ్రాక్షన్ ఫార్మాట్ లో ఉన్నాయా లేదా? ఫ్రాక్షన్ ఫార్మాట్ లో ఉన్నాయా? ఫ్రాక్షన్ లో ఉన్నాయంటే యూనిట్ ఫ్రీ నంబర్స్ ఏనా? న్యూమరేటర్ యూనిట్స్, డినామినేటర్ యూనిట్స్ క్యాన్సిల్ అయిపోతాయి లేదా? ఫ్రాక్షన్ అంటే రేషియో కదా. దీస్ ఆర్ లుక్స్ లైక్ రేషియో, దేర్ ఫోర్ దీస్ ఆర్ అబ్సల్యూట్ రిలేటివ్. రిలేటివ్ మెజర్స్. ఆల్ ఆఫ్ యు అండర్స్టాండ్. మనకి చాలా వరకు ఉన్నాయండి రిలేటివ్స్. అబ్సల్యూట్ వచ్చేది ఒక డిస్పర్షన్ లోనే, ఒక కేసులో వస్తాయి. ఆల్ ఆఫ్ యు అండర్స్టాండ్ దిస్ పాయింట్. ఓకే, ఇది స్క్యూనెస్ కాన్సెప్ట్ అండి. దీని మీద మనకి చిన్న డేటా ఇచ్చి మీన్ ఇస్తాడు, మీడియన్ ఇస్తాడు, మోడ్ ఇస్తాడు, స్టాండర్డ్ డీవియేషన్ ఇస్తాడు, ఫైండ్ అవుట్ చేయమంటాడు. ఇక అవన్నీ మీకు తెలిసినాయిగా.
ఓకే. ఇదే మనం చెప్పుకుంది అక్కడ సీఎంఏలో. రైటా? నెక్స్ట్ మనం మధ్యలో కొన్ని ఒక పాయింట్ వదిలేసి మొదలుకొచ్చేసామండి. పొజిషనల్ యావరేజెస్, పార్టీషన్ వాల్యూస్. దేర్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పార్టీషన్ వాల్యూస్. ఏంటవి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పార్టీషన్ వాల్యూస్ అంటే క్వార్టైల్స్, ఆక్టైల్స్, డెసైల్స్, పర్సెంటైల్స్, క్వింటైల్స్. Quartiles, these are divides the given data into four equal parts. Octiles divides the given data into deciles, divides the given data into percentiles, deciles, and quintiles is see for quartiles there are three quartiles exist: Q1, Q2, Q3. Q1 less than, Q2 less than, Q3. Q1 is lower quartile, Q3 is upper quartile, Q2 is middle quartile. Decile, octiles. See O1, O2, O3, so on O7. Seven octiles exist. O1 less than, O2 less than, O3 less than, O7. Deciles, okay. D1, D2, D3, so on. 9 deciles exist. D1 less than, D2 less than, and so on less than D9. How many percentiles exist? Means these are divides the given data into 100 equal parts. There are 99 percentiles exist. P1, P2, P3, so on P99. P1 less than, P2 less than, so on P99. Next quintiles, these are divides the given data into 5 equal parts. See 4 quintiles exist: QT1, QT2, QT3, QT4. QT1 less than, QT2 less than, QT3 less than, QT4. See from all these 4, okay, median is exist, but in this case is median does not exist. Which of the following పొజిషనల్ యావరేజ్ డజంట్ హ్యావ్ మీడియన్ అని అడుగుతాడు క్వశ్చన్. దేంట్లో? క్వింటైల్స్. ఎటు నుంచి ఎలా అయినా అడగొచ్చు క్వశ్చన్స్. అలా అండర్స్టాండ్? అర్థమైందా లేదా అండి? ఓకే. ఈ క్యాలిక్యులేషన్స్ అన్నీ కూడా మీడియన్ క్యాలిక్యులేషన్. మీడియన్ ఎలా క్యాలిక్యులేట్ చేసామో సేమ్ ప్రొసీజర్ వీఆర్ అప్లయింగ్ ఫర్ క్యాలిక్యులేషన్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్. అంటే ఫస్ట్ బేసిక్ స్టెప్ ఏంటి? అరేంజ్ ద డేటా ఇంటూ అసెండింగ్ ఆర్డర్. అరేంజ్ ద డేటా ఇంటూ అసెండింగ్ ఆర్డర్. బేసిక్ స్టెప్ అది. నెక్స్ట్ స్టెప్ ఏం చేస్తున్నాం? క్వార్టైల్స్ అన్నాడు అనుకోండి, Q1 కనుక్కోవాలనుకోండి n+1/4. Q2 అంటే 2 ఇంటూ n+1/4. Q3 అంటే 3 ఇంటూ n+1/4. ఓకే. సపోజ్ మీరు ఆక్టైల్స్ దగ్గరికి వచ్చారు. ఫస్ట్ ఆక్టైల్ అన్నానండి, n+1/8. ఎందుకు? డివైడ్ ద గివెన్ డేటా ఇంటూ 8 ఈక్వల్ పార్ట్స్. సెకండ్ ఆక్టైల్ అన్నానండి, 2 ఇంటూ n+1/8. 2 4 టైమ్స్ క్యాన్సిల్. అంటే సెకండ్ ఆక్టైల్ ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్ క్వార్టైల్. అలా అండర్స్టాండ్ ద పాయింట్. అది కూడా మీరు చూసుకుంటూ ఉండాలి. ఓకే. అలాగే ఫోర్త్ అన్నాను అనుకోండి, O4 అన్నాను అనుకోండి, 4 ఇంటూ n+1/8. దట్ ఈజ్ ఈక్వల్స్ టు మీడియన్. నెక్స్ట్ అలాగే వచ్చేసి డిసైల్స్ దగ్గరికి వచ్చారనుకోండి, ఫస్ట్ డిసైల్ అన్నాడండి n+1/10. ఫిఫ్త్ డిసైల్ అంటే 5 ఇంటూ n+1/10. ఫిఫ్త్ డిసైల్ ఈక్వల్స్ టు అలా అనమాట. పర్సెంటైల్స్ అన్నాను అనుకోండి, ఫస్ట్ పర్సెంటైల్ అండి అంటే n+1/100. 25th పర్సెంటైల్ అండి 25 ఇంటూ n+1/100. అంటే ఫస్ట్ క్వార్టైలేనా? 50th పర్సెంటైల్ అన్నానండి. మీడియన్ 10th పర్సెంటైల్ అన్నానండి. 10th పర్సెంటైల్ ఈక్వల్ టు విచ్ డిసైల్? కింద డినామినేటర్ నెంబర్ని అబ్జర్వ్ చేయండి, మీకు తెలిసిపోద్దాం. పక్కన కోఎఫిషియంట్ ఉందో లేదో చూసుకోండి, అది ఏ డిసైలో చెప్పేస్తే, ఏం లేకపోతే 1. ఆల్ ఆఫ్ యూ అండర్స్టాండ్ ద పాయింట్? ఓకే. నెక్స్ట్ వచ్చేసి జామెట్రిక్ మీన్. ఓకే. వాట్ ఈస్ మెంట్ బై జామెట్రిక్ మీన్? ఎక్కడైనా డేటా పర్సంటేజ్లో ఉంటే, పర్సంటేజ్లో కనుక ఉంటే ఖచ్చితంగా ఏం అప్లై చేయాలి మనం? జామెట్రిక్ మీన్ అప్లై చేయాలి. గుర్తుపెట్టుకోండి పాయింట్ అది. ఓకే, రైట్. సి జామెట్రిక్ మీన్ ఈస్ the definition of geometric mean is it is an nth root of the product of n observations. Nth root of the product of n items is called geometric mean. ఒక్క నిమిషం ఉండండి, ఈ రూమ్లో క్లాస్ ఉందా లేదా చూసుకున్నాను. ఓకే. Suppose observations are given like x1, x2, x3, so on xn. Then geometric mean is equals to x1 into x2 into so on into xn whole to the power of 1 by n. అంటే జామెట్రిక్ మీన్ ఈజ్ ఈక్వల్స్ టు nth రూట్ ఆఫ్ ది ప్రొడక్ట్ ఆఫ్ n అబ్జర్వేషన్స్, nth రూట్ ఆఫ్ ది ప్రొడక్ట్ ఆఫ్ n ఐటమ్స్ ఇన్ ద గివెన్ డేటా. ఓకే. నెక్స్ట్ సపోజ్ టు సే ఇఫ్ యూ ఆర్ అప్లయింగ్ లాగరిథం ఫర్ దిస్,
అంటే లాగరిథమ్ ఆఫ్ జామెట్రిక్ మీన్ ఈజ్ ఈక్వల్స్ టు 1/n ఇంటూ లాగరిథమ్ ఆఫ్ a ఇంటూ b నథింగ్ బట్ log a ప్లస్ log b కదా. log x1 ప్లస్ log x2 సో ఆన్ ప్లస్ log xn which is equals to sigma log x. Shall I write like this? Sigma log x by n logarithm of geometric mean. That is geometric mean is equal to anti-logarithm of sigma log x by n. ఓకే, ఇది జనరల్ బేసిక్ ఫార్ములా ఫర్ లాగరిథం. అంటే జనరల్ మన ఎగ్జామ్లో ఈ ఫార్ములా అప్లై చేసే క్వశ్చన్స్ అంతగా రావు, ఎందుకంటే లాగ్ యాంటీ లాగ్ క్యాలిక్యులేషన్ టేబుల్స్ ఏమి ఇవ్వడు కాబట్టి మనకి ఇవ్వడు. కానీ బేసిక్ డెఫినేషన్ అప్లై చేసే టేబుల్స్ క్వశ్చన్స్ ఇవ్వచ్చు. చాలా జాగ్రత్తగా ఉండండి. ఒక 4 నెంబర్స్ ఇచ్చి జామెట్రిక్ మీన్ అడుగుతాడు. 4 నెంబర్స్ అంటే హోల్ పవర్ 1/4 కదా. హోల్ పవర్ 1/4 అంటే రూట్ 2 సార్లు కొడితే అయిపోద్ది కదా. అట్లాంటి సెన్సిబుల్ థింగ్స్ని మీరు ఎగ్జామ్లో అబ్జర్వ్ చేయాలి. అంతేగాని వీడు 8 అబ్జర్వేషన్స్ ఇచ్చేసాడు, ఇప్పుడు అసలు జామెట్రిక్ మీన్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, అసలు లాగరిథం లేదు కదా అని అనుకోవద్దు. హోల్ పవర్ 1/8 అంటే రూట్ 3 సార్లు కొడితే సరిపోద్దని. ఓకే, అట్లాంటి జాగ్రత్తగా చూసుకోండి. అట్లాంటి సింపుల్గానే కట్ అయ్యేవి ఉంటాయి, కాంప్లికేటెడ్ క్యాలిక్యులేషన్స్ ఏమీ ఉండవు. రైట్, అక్కడ మీ ప్రజెన్స్ ఆఫ్ మైండ్ చాలా ఇంపార్టెంట్. మీరు ఎంత కూల్గా ఉంటే అంత బాగా రాస్తారు ఎగ్జామ్. పక్కన వాళ్ళతో డిస్కషన్స్ అసలు చేయొద్దు. ఓకే, నువ్వు ఇది చదివా నేను ఇది చదవలేదే అనుకోవచ్చు. అలాంటివన్నీ అనవసరం, ఎందుకంటే వాళ్ళు చదివిని మీరు చదవకపోవచ్చు, మీరు చదివిన వాళ్ళు చదవకపోవచ్చు. అవన్నీ అనవసరం. ఇది మీరు ఓన్గా ప్రిపేర్ అయితే సరిపోతుంది. కొంచెం హార్డ్ వర్క్ మాత్రం పెంచండి, మంచిగా తినండి. జామెట్రిక్ మీన్ గురించి రేపు డిస్కస్ చేద్దాం. రేపు క్లాస్లో జామెట్రిక్ మీన్, హార్మోనిక్ మీన్ చెప్పేసి సెంట్రల్ టెండెన్సీలో మన మెటీరియల్లో ఉన్న ప్రాబ్లమ్స్ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? మీకు ఏ రోజు ఏం చెప్తానో చెప్పాను కదా. సెంట్రల్ టెండెన్సీ డిస్పర్షన్ అయిపోయిన తర్వాత ప్రాబబిలిటీ మిస్ అవ్వద్దు. పొద్దున్నే చలికాలం, పొద్దున్న లెగిస్తే చాలా మంచిది. లెగిసిన తర్వాత చలి ఉండదు, అర్థమైందా? పొద్దున్నే 4 o'clockకే లేవండి, నష్టమేమీ లేదు. స్నానం చేయండి, వచ్చేటప్పుడు దేవుడికి ఒకసారి దండం పెట్టుకొని రండి. వెళ్ళండి, మంచి రోజులు ఇవి, అర్థమైందిగా.